జగన్ హయాంలో ఏపీలో 1,00,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన సాగాలని, వర్గీకరణ సమస్య పరిష్కార దిశగా అడుగు వేయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం, ఇరాక్ కుంభకోణం, సారా కుంభకోణం. ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా. ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం 100 కోట్లు చేసిందని మొత్తం ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది. మరి మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు. సిబిఐ విచారణ జరగాలి, దానిలో దోషులు శిక్షించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటవాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో